ప్రైజ్ లార్డ్ అండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు స్తోత్రాలుడా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు నాయన ప్రభా. నీ వాక్యము అందు మేము నిలకడకలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలో నిలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము యెషయా 45 నుండి చూద్దామండి. 40వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఏంటదండి? లోకమంతయు కూడా యెహోవా మహిమ బయలుపరచబడుచున్నది. ఒకడతను తప్పకుండా సర్వశరీరులు దానిని చూచేదరని చెప్పుచున్నాడు. యెహోవా మహిమ అందరిని కూడా చూస్తారని చెప్పుచున్నాడు. యెహోవా మహిమ మనం అందరమును కూడా చూస్తాం. ఇలాగూ జరిగినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరండి? ప్రకటించుడు, సర్వలోకమును సువార్తను ప్రకటించుడని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అది యెహోవా మహిమను కనుపరచుమని చెప్పుచున్నాడు. యెహోవా మహిమ బయలుపరచుమని చెప్పుచున్నాడు. ఒకడు తప్పకుండా సర్వశరీరులు దానిని, ఒకడును కూడా తప్పకుండా సర్వశరీరులు అందరూ కూడా చూచెదరు. దేవుని మహిమను ప్రతి ఒక్కరిని కూడా చూస్తారని చెప్పుచున్నాడు. ఆలకించుడు, ప్రకటించుడు అని చెప్పుచున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుని మహిమను చూడుడి, ప్రకటించుడి, ఆలకించుడని చెప్పుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఎవరికాల నేనేమి ప్రకటించాలని అడుగుచున్నారు. అలాంటినప్పుడు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారని అడుగుచున్నాడు. అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. నిజమే కదండి. మనము అడవి పువ్వు చూడండి, పొద్దున వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. మనుషులు అందమును చూసి విర్రవీగిపోతుంటారు, డబ్బును చూసి వారు విర్రవీగిపోతుంటారు. అలాంటిదాన్ని డబ్బు ఒకళ్ళ దగ్గర ఉంటుంది, ఈరోజు ఇంకొకరి దగ్గర ఉంటుంది. అంతేగాని డబ్బు కానీ అందం కానీ ఎప్పుడు కూడా అలాగే నిలకడగలిగిన. వయసులో ఉన్నప్పుడు అందంగా ఉంటారు, వయసు అయిపోయిన తర్వాత అందం అంతా కూడా ఎండిపోతుంది. అలాగే దానిని చూసి మనము మిడిసిపడిపోకూడదు, దానిని చూసి మనము విర్రవీగిపోకూడదు. ఎప్పుడునూ కూడా అందము అలా గడ్డి పువ్వు ఎలాగైతే తెల్లవారేసరికి వికసిస్తుందో, సాయంకాలానికి ఎలాగైతే వాడిపోతుందో, మనుషుల జీవితములు కూడా అంతే. ఎలాగైతే వయసులో ఉన్నప్పుడు అందమంతా ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటారు. జనము కూడా, డబ్బు ఉంటే జనం కూడా ఉంటారు, అందం ఉంటే కూడా వెనక కూడా జనం అందరూ పడతారు. అలాంటి దానికి మనం లోనవ్వకూడదు. గడ్డి ఎలాగే ఎండిపోవునా మన వయసు అయ్యేసరికి మనం అందమంతా కూడా అలాగే వాడిపోతుంది. దానిని చూసి మనము విర్రవీగిపోకూడదు, దానిని చూసి మనము మోసపోకూడదు. దేవుని వాక్యమునే ప్రకటించాలి నిత్యము కూడా. యెహోవా నేనేమి చేతును, గడ్డి పువ్వు వలె వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన స్వాస్యము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే చెప్పుచున్నాడు కదండి. యెహోవా శ్వాస దాని మీద ఊదును, ఓదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నిశ్చయంగా జనులు అలాంటి వారే అని చెప్పుచున్నాడు. ఎలాంటి వారే? పువ్వు ఎలా అయితే వాడిపోతుందో, దేవుడు శ్వాస, దేవుడు ఊపిరి ఊదతంతో ఎలాగైతే అది ఎండిపోతుందో, అలాగే మనుషుల జీవితమును కూడా అంతే అని చెప్పుచున్నాడు. అందం ఉన్నంతసేపు విర్రవీగి, అందం అంత అయిపోయిన తర్వాత ఎవరో రారు కదండి. డబ్బు ఉన్నది అనుకోండి, అందరూ చుట్టాలే. డబ్బు లేకపోతే నేడే మన శత్రువు, మన ఇంటి వారే మనకి దూరం అయిపోతూ ఉంటారు. డబ్బును చూసి ప్రేమించే జనము ఎప్పుడును కూడా మోసకరమైన వారు, డబ్బును చూసి విరవిగేవారు ఎప్పుడును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏంటదండి? గడ్డి ఎండిపోవును కానీ దాని పువ్వు వాడిపోని, దేవుని వాక్యము నిత్యము కూడా అలాగే నిలిచి ఉండునని చెప్పుచున్నాడు. ఎంత మంచి వాక్యమో కదండి ఇది. మన హృదయంలో దీనిని నాటుకుంటే మనం ఎప్పుడును కూడా సంతోషంగానే ఉంటాము. మనకెప్పుడు కూడా శోధనలు రావు, మనకెప్పుడును కూడా మన ఇంట్లో సాతాను అనేది కూడా ప్రవేశించదు. ఏంటది? దేవుని వాక్యము నిత్యము కూడా నిలకడగా ఉండునని చెప్పుచున్నాడు. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత
ఉన్నత పర్వతము ఎక్కుము. ఏమని చెప్పుచున్నాడని? సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుమని చెప్పుచున్నాడు. సువార్త బోధించేవారిని చాలా హేళన చేస్తూ ఉంటారు. సువార్తను ప్రకటిస్తే వారిని ఎంతో మంది కించపరుస్తూ ఉంటారు. ఎన్నో కొన్ని హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి కోసమే చెప్పుచున్నాడు, సియోనులో సువార్త ప్రకటించుదానా, సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతం ఎక్కుమని చెప్పుచున్నాడు. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో నీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించును. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచున్నాడు. ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా నడుచును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనుకుని ఉండును. పాలిచ్చువానిని ఆయన మెల్లగా నడిపించును. ఏంటంటే గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, దేవుని వాక్యమే ఎప్పుడును కూడా నిలిచి ఉండును. మన కాపరి యెహోవా. మనము దేవునికి లోబడి ఉండాలి, సత్యమునే మనం నమ్మాలి. వాక్యమును ఎప్పుడును కూడా ఎవరి కోసమును కూడా భయపడుకోకుండా బోధించాలి. సియోను కుమార్తె నా సువార్తను ప్రకటించమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము సువార్తను ప్రకటించడానికి ఎంత మాత్రమును కూడా జడవకూడదు. వాక్యము ఎప్పుడును కూడా నిలకడగానే ఉండును. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన. ప్రభా, మన ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డ మొదలుకుని పెద్ద బిడ్డల వరకు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తుల్ని, బాలికలని, బాలింతలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలుచున్నటువంటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాము నాయన. ప్రభా, నన్ను ఎవరికైతే ఏ శోధనలనయ్యో మాకు తెలియదు నాయన. ప్రభా, మా ప్రభా, ప్రతి ఒక్కరి శోధనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసును దయచే, మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమునే మేము గైకునుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ లోకపు ఆశల వైపు కాదు కానీ నీ వాక్యము వైపు మేము నిలకడగలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమును ప్రకటించుటకు నానాటికి మాకు ధైర్యమునిమ్మని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ వాక్యంలో మేము ధన్యత కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. ఆశీర్వాదమును కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో నాయన ప్రభా కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.